హెల్లో అందరికీ నేను బుజ్జి. వెల్కమ్ టు కొత్త వైబ్ తెలుగు సినిమా డైలీ. నేను పండు హియర్ విత్ బుజ్జి ఫర్ యోర్ టుడేస్ సినిమా డోస్రా. ఈ పాడ్కాస్ట్ ఏఐ జనరేటెడ్ బై కొత్త వైబ్. కొన్ని చోట్ల థింగ్స్ కుడ్ బి స్లైట్లీ ఆఫ్ యాజ్ ఏఐ లెర్న్స్ అండ్ ఇవాల్వ్స్ ఇట్స్ తెలుగు. సో కొంచెం క్షమించి ఎంజాయ్ ద ఫన్. మీరు అన్ని అప్డేట్స్ కోసం kottavib.com చూడండి. ఓకేరా, ఇప్పుడు బాక్సాఫీస్ నంబర్స్కి వెళ్దాం. గోదారి గట్టుపైన రీసెంట్ మూవీ ఇప్పుడు రన్నింగ్లో ఉంది. ఇండియా నెట్ 0.7 crore రూపీస్ మరియు వరల్డ్ వైడ్ 0.8 crore రూపీస్ కలెక్ట్ చేసింది. చాలా తక్కువగా ఉందిగా. అయ్యో, సాతి లీలావతి కూడా అంతేరా. అది కూడా రన్నింగ్లో ఉంది. ఇండియా నెట్ 0.15 crore, వరల్డ్ వైడ్ 0.17 crore. ఈ రెండు సినిమాలు ఇప్పుడు చాలా స్లోగా వెళ్తున్నాయి. నెక్స్ట్ న్యూస్కి వెళ్దాం. ఆఖరి సవాల్ ట్రైలర్ వచ్చింది మరియు సంజయ్ దత్ పవర్ చాలా బావుంది అని అంటున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ లాగా ఉంది. మే 15th రిలీజ్ అంట. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళంలో కూడా వస్తుంది. నేను కూడా చూశాన్రా ట్రైలర్. సంజయ్ దత్ డైలాగ్స్ చాలా షార్ప్గా ఉన్నాయి. పొలిటికల్ డ్రామా అంటే ఇప్పుడు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సిబిఎఫ్సి కొంచెం ఎడిట్స్ చేయించింది అని కూడా న్యూస్లో ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్లో మోషన్ క్యాప్చర్ ఫెసిలిటీ గురించి కూడా ఒక ఎక్స్క్లూజివ్ న్యూస్ ఉంది. వైకాన్ కెమెరాస్, అన్రియల్ ఇంజన్ ఇంటిగ్రేషన్తో చాలా అడ్వాన్స్డ్గా ఉందంట. గేమింగ్ ఇండస్ట్రీకి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అది చాలా బావుందిరా. వర్చువల్ ప్రొడక్షన్కి ఇది చాలా ముఖ్యం. మన ఇండియన్ సినిమాలో ఇదొక పెద్ద స్టెప్. ఫ్యూచర్లో సినిమాలు ఇంకా రియలిస్టిక్గా వస్తాయి. రైజింగ్ యాక్ట్రెస్ భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా ఒక అప్డేట్ ఉంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంది. లెనిన్ మరియు సేయాన్ సినిమాలతో కెరియర్ని బిల్డ్ చేసుకుంటోంది. ఆ అమ్మాయి చాలా క్యూట్గా ఉంటుంది. అప్కమింగ్ సినిమాలతో ఇంకా పాపులర్ అవుతుందని నేననుకుంటున్నా. కొంచెం గ్లామరస్గా కూడా కనిపిస్తోంది. మహేష్ బాబు ప్రెజెంటేషన్లో వచ్చే రావ్ బహాదూర్ సినిమా రిలీజ్ డేట్ మార్చారు. జూలై 3కి షిఫ్ట్ చేశారు. రామ్ చరణ్ పెడ్డీతో క్లాష్ అవ్వకుండా. అది చాలా సెన్సిబుల్ డిసిజన్ రా. కరెక్ట్గా చెప్పావు. క్లాష్ అవ్వకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. పెద్ది జూన్ 4th వస్తోంది. సో జూలై 3rd సేఫ్గా ఉంది. జిఎంబి ఎంటర్టైన్మెంట్ చాలా కేర్ఫుల్గా ఉంది. దేవిశ్రీ ప్రసాద్ లీడ్గా చేస్తున్న ఎల్లమ్మ సినిమాకి హీరోయిన్ దొరకటం లేదు. సాయి పల్లవి, కీర్తి సురేష్ కూడా రిజెక్ట్ చేశారంట. వేణు ఎల్దండి డైరెక్షన్లో ఇది వస్తోంది. అయ్యో, డిఎస్పి డెబ్యూ సినిమా కదా ఇది. టాప్ హీరోయిన్స్ రిజెక్ట్ చేయడం కొంచెం సర్ప్రైజింగ్గా ఉంది. ఆ రోల్కి అందమైన పర్ఫార్మెన్స్ ఉన్న హీరోయిన్ కావాలి కదా. తెలుగు ప్రొడ్యూసర్స్ ఓటీటీ విండోని 8 వీక్స్కి రిజెక్ట్ చేశారు. థియేట్రికల్ రెవెన్యూ కోసం చాలా ప్రెషర్లో ఉన్నారు. ఎర్లీ డిజిటల్ రిలీజ్ కోసం చాలామంది ప్రిఫర్ చేస్తున్నారు. అది కరెక్ట్ డిసిజన్ రా. ఇప్పుడు థియేటర్స్కి జనాలు తక్కువ వస్తున్నారు. ప్రొడక్షన్ కాస్ట్స్ రికవర్ చేసుకోవాల్సుంటుంది. ఓటీటీ విండో తక్కువ ఉంటే బెటర్. బావుంది. సాధి లీలావతి సినిమా రివ్యూ కూడా వచ్చింది. రేటింగ్ 1/5 అంట. స్క్రిప్ట్ వీక్గా ఉంది. క్యారెక్టర్ ఆర్క్స్ కొంచెం కూడా కనెక్ట్ అవ్వటం లేదు అని అంటున్నారు. అయ్యో, లావణ్య త్రిపాఠి ఉంది కదా సినిమాలో. అది చాలా డిసప్పాయింటింగ్ న్యూస్. రివ్యూవర్స్కి నచ్చలేదు అంటే ఆడియన్స్కి ఎలా నచ్చుతుందిరా. ఆశూరెడ్డి ఎంగేజ్మెంట్ రూమర్స్ వస్తున్నాయి. రింగుతో ఒక ఫోటో పెట్టింది. ఎన్ఆర్ఐ చీటింగ్ కేస్ నడుస్తున్నప్పుడు ఇది జరుగుతోంది. కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది సిచ్యువేషన్. ఆశూరెడ్డి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది. ఆ కేసు గురించి కూడా చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఈ ఎంగేజ్మెంట్ న్యూస్ కూడా చాలామంది డిస్కస్ చేస్తున్నారు. బడ్జెట్ పద్మనాభం సినిమా నుంచి ఒక తెలుగు పాట ఇన్షూరెన్స్ కంపెనీకి 150 crore బిజినెస్ చేయించిందంట. చంద్రబోస్ లిరిక్స్ చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అని అంటున్నారు. వావ్, అది చాలా ఇంప్రెసివ్ రా. ఒక్క పాట అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం చాలా రేర్. లిరిక్స్లో ఉన్న పవర్ని ఇది చూపిస్తుంది. మై రాయల్ నెమెసిస్ అనే కొరియన్ రొమాంటిక్ డ్రామా నెట్ఫ్లిక్స్లో వచ్చింది. ప్రిన్సెస్ మరియు అదర్ వరల్డ్లీ యాంటాగనిస్ట్ మధ్య రైవలరీ గురించి ఇది. విజువల్స్ చాలా బావున్నాయని అంటున్నారు. కొరియన్ డ్రామాస్కి ఇప్పుడు చాలా క్రేజ్ ఉంది. నెట్ఫ్లిక్స్లో వచ్చిందంటే చాలామంది చూస్తారు. ఫ్యాంటసీ, రోమాన్స్ కలిసున్నాయి గదా, బావుంటుంది. ఓకేరా, వెళ్లే ముందు మన ట్రెడిషనల్ సటైర్ టైం చేసుకుందాం. ఆఖరి సవాల్ ట్రైలర్ వచ్చింది.
సంజయ్ దట్ పవర్ చాలా బావుంది అని అంటున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ లాగా ఉంది. మే 15th రిలీజ్ అంట. సరే, ఇప్పుడు మన ట్రెడిషనల్ సటైర్ టైం స్టార్ట్ చేద్దాం. ఈ ఆఖరి సవాల్ సినిమాలో సంజయ్ దత్ ఒక పొలిటీషియన్గా ఉన్నాడు. సినిమా మొత్తం పొలిటికల్గా ఉంటుంది. ఎండ్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే ఆ పొలిటీషియన్కి ఒక సినిమా పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూ ఇవ్వాలి అని డిసైడ్ చేసుకుంటాడు. అదిరింది కదా. అది చాలా ఫన్నీగా ఉందిరా. ఓకేరా, మళ్ళీ కలుద్దాం టుమారోలో. మీరెంజాయ్ చేయండి. బాయ్. మళ్ళీ కలుద్దాం. డైలీ అప్డేట్స్ కోసం కొత్తవైబ్.comలో మన చాట్ బాట్ని అడగండి. ఎనీ సినిమా డౌట్ అడగండి, అది చెప్పేసుంటుంది.